బీఆర్ఎస్ సభ్యుల తీర్పాయి మంత్రి సీతక్క మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెల్లోకి రావద్దని, ప్లెకార్డులు ప్రదర్శించవద్దని రూల్స్ ఫ్రేమ్ చేసి మీరే రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. సభలో ఫోటో తీసి కౌశిక్ రెడ్డి సభ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. గతంలో మహిళా గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తనను నాలెడ్జ్ లేదంటూ కించపరిచారు. సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. మహిళల గౌరవం గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు. ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచార లోపం అనలేదు, నాలెడ్జ్ లేదన్నారు. క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకొక తీరు, మాకొక తీరా? అంటే ఏంటిది? ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చిరా మమ్మల్ని? చప్పట్లు కొట్టున్నారు, రోడ్ల మీద ఆట ఆడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. వీళ్ళ దురహంకారం చూసే ప్రజలు ఇళ్ళ కూర్చోబెట్టారు, అయినా బుద్ధి రాలే. బీఆర్ఎస్ సభ్యుల తీర్పై మంత్రి సీతక్క మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెల్లోకి రావద్దని, ప్లెకార్డులు ప్రదర్శించవద్దని రూల్స్ ఫ్రేమ్ చేసి మీరే ఇప్పుడు రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, అసెంబ్లీలో అయితే వాడివైడిగా చర్చ జరిగింది. ఇటు మంత్రి సీతక్క కూడా బీఆర్ఎస్ నేతలపైన ఫైర్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది నగేష్? ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి అలాగే అభిప్రాయంతో మధ్య జరిగిన సంభాషణ ఉందో సంభాషణ కొంత సీరియస్నెస్ కు దారితీసిందని చెప్పొచ్చు. సీతక్క కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ఎందుకంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాలా మంది కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి రావద్దు, ప్లే కార్డులు ప్రదర్శించద్దని చెప్పి కూడా చాలా రూల్స్ ఫ్రేమ్ చేసింది. తదుపరి ఆ రూల్స్ కూడా మీరే ఉల్లంఘిస్తున్నారని చెప్పి కూడా ఫైర్ అవుతుంది. సభలో ఫోటో తీసి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు నియమ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఆరోపించింది. గతంలో మహిళా గవర్నర్ ను సైతం అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం ఇది. నాలెడ్జ్ లేదని చెప్పి నన్ను కూడా కించపరిచారు. కనీసం నాకు మహిళా సభ్యురాలకు నాకు క్షమాపణ కూడా చెప్పలేదు. మహిళల గురించి టీఆర్ఎస్ ఇలా మాట్లాడడం కూడా హాస్యాస్పదం అని చెప్పి కూడా సీతక్క ఫైర్ అయిన పరిస్థితి. ఎందుకంటే సీతక్క ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. ఉద్యమాలు చేసిన చరిత్ర మా కుటుంబంలోనే ఉంది. మేమంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో మమ్మల్ని ఎలా వేధించింది, మమ్మల్ని సభలో రాకుండా ఎలా చేసిందనే విషయాన్ని కూడా గతంలో గుర్తుంచుకోవాలని చెప్పి కూడా సీతక్క ఫైర్ అయ్యారు. సభని సజావుగా గౌరవంగా నడిపే విధంగా బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడా కూడా చేయడం లేదు. మమ్మల్ని ఎన్నో సార్లు వివిధ రకాలుగా మాటలు అన్నా కూడా సభ హుందాగా నడవాలనే కోఆపరేట్ చేస్తున్నాం. కానీ కోఆపరేట్ చేయకుండానే బీఆర్ఎస్ పార్టీ కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ధోరణిలోనే ముందుకు పోతుందని చెప్పి కూడా సీతక్క ఫైర్ అయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నగేష్.